వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి మాజీ మంత్రి కేటీఆర్ కుట్ర పన్నారని కాంగ్రెస్ నేతలు పునరుద్ఘాటించారు. లగచర్ల ఘటనపై క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులతో మాట్లాడినట్టు ఎంపీ మల్లు రవి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వివరించారు. సురేష్ ద్వారా కలెక్టర్పై దాడికి పాల్పడ్డారని విమర్శించిన మల్లు రవి, కానీ కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పిందని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటన వివరాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, వారి తర్వాత నరేందర్ రెడ్డి గారు, తర్వాత సురేష్ గారు, వీళ్ళంతా ఒక పథకం ప్రకారం కలెక్టర్ అక్కడ పిలిచి ఆయన మీద దాడి చేశారనే విషయం ఆ లగచర్ల కొడంగల్ పోయి స్వయంగా ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ పోయి మాట్లాడి రావటం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది చేసినటువంటి ఈ దాడి వల్ల అక్కడ కొడంగల్ మొత్తానికి, లగచర్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి వారే ముఖ్యమంత్రితో మాట్లాడుతారని చెప్పారు. 4 కాలాల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగాలని, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కొనసాగాలని, ముఖ్యంగా కొడంగల్లో ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు.